హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీ అందరికి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక హెయిర్ ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇవాళ చేసి చూపిస్తాను. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా కూడా. ఎందుకనంటే ఇవాళ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో అందరికి మేబీ పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల కావచ్చు, చాలా మందికి ఏంటంటే ఏజ్ పెద్దగా అవ్వకపోయినా కూడా ఏజ్ కి సంబంధం లేకుండా అందరికీ కూడా వైట్ హెయిర్ అనేది తొందరగా వస్తుంది. సో నేను ఇప్పుడు చూపిస్తున్న హెయిర్ ఆయిల్ మీరు చిన్నపిల్లల నుంచి కూడా ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా మనం ఇంట్లో జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేసుకునేదే. బట్ మినిమం 3 years నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే బెస్ట్ అని నేను చేస్తానన్నమాట. సో నేను ఫస్ట్ ఆయిల్ కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది ఫస్ట్ ఆయిల్ కి కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను. ఇది మీరు నార్మల్ పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అవైలబుల్ గా ఉంది నియర్ బై, అందుకని నేను ఇది పర్చేస్ చేసుకున్నాను. అండ్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం అని అంటారు కదా, సో 1 liter కోకోనట్ ఆయిల్ కి 250 ml తీసుకున్నాను అనమాట. అంటే 1/2 liter క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ కరివేపాకు, ఇంకా ఉసిరికాయలు 1/2 kilo, అండ్ ఇవి కూడా ఒక 1/2 kilo తీసుకున్నాను. ఇవి ఏంటి అని అంటే మందార ఆకులు అన్నమాట, మందారం పువ్వులు అండ్ ఆకులు ఇలా డ్రై చేసేసాము. మీరు పచ్చిగా కావాలంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఎండబెట్టుకొని ఇలా దాచుకుంటాను అనమాట. సిటీలో ఉంటాం కాబట్టి మాకు పచ్చిగా ఎప్పటికప్పుడు కావాలంటే దొరకవు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా ఎండబెట్టుకొని తీసుకొచ్చుకొని దాచుకుంటాను. సో అందుకని చెప్పేసి నాకు ఇక్కడ ఎండువే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇది మీకు ఎటువంటి సూపర్ మార్కెట్ లో అయినా కూడా దొరుకుతుంది. ఇది చాలా బలం అన్నమాట హెయిర్ కి. హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. అంటే ఒక 1 month వాడేసి మాకేం రిజల్ట్ లేదు, లేకపోతే 10 days వాడేసి మాకేం రిజల్ట్ లేదు అంటే కాదండి. కంటిన్యూస్ గా ఒక 6 months మీరు వాడుకుంటే ఖచ్చితంగా మీ హెయిర్ లో గ్రోత్ లో కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంలో కానీ ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ తోనే మనం సింపుల్ గా ఇంట్లోనే ద బెస్ట్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను. దీని వల్ల మళ్ళీ మనకి ఐరన్ యూస్ చేయడం వల్ల ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఐరన్ మన బాడీలోకి కూడా వెళ్తుంది. ఐ మీన్ బాడీ అంటే హెయిర్ లోకి. సో నేను ఐరన్ ఐటమ్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను. ఫస్ట్ ఇది ప్రీ హీట్ చేసుకోవాలి కొంచెం సేపు. సో ఒక 5 minutes అలా హీట్ చేసుకుంటున్నాను. ఇలా పాన్ అయితే హీట్ అయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని ఒక 5 minutes కి హీట్ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఇందులోకి కోకోనట్ ఆయిల్ పోస్తున్నాను. సో మొత్తం 1 liter నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఆల్మోస్ట్ 6 months వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు గాజు దాంట్లో పోసుకుంటే. సో అందుకని చెప్పేసి నేను 1 liter ఆయిల్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకేసారి. సో మొత్తం కూడా కడాయిలోకి పోసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ పోసుకున్నాక ఒక 4 to 5 minutes కి కొంచెం హీట్ అవుతుంది అనమాట. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇది ప్యూర్ అండ్ న్యాచురల్ అని ఉంటే అమెజాన్ లో నేను బుక్ చేసుకున్నాను. సో ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ లోకి పోసేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ కూడా పోసుకున్నాక ఒక 2 minutes హీట్ అవ్వనివ్వాలి. వన్స్ ఇలా మొత్తం కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇవి యాడ్ చేస్తున్నాను, ఉసిరికాయలు. ఇవి ఎందుకని యాడ్ చేస్తున్నానంటే కొంచెం టైం పడుతుంది ఇవి ఉడకడానికి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ ఉసిరికాయలు యాడ్ చేస్తున్నాను.
చిన్నగా వదులుకోవాలి, పైనుంచి వేసేస్తే చిల్లి పడుతుంటాయి అన్నమాట. సో అందుకని చిన్నగా ఒక్కొక్కటి దగ్గరగా ఆయిల్కి వదులుకోవాలి. ఆ తర్వాత ఈ మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కలోంజీ సీడ్స్, చూసారా సీడ్స్ ఫస్ట్ పైకి తేలుతున్నాయి, తర్వాత ఆయిల్ అనేది ఆ సీడ్స్ ని అబ్జర్వ్ చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాయి సీడ్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా డ్రైడ్ మందార పూలని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో మీ ఆయిల్ కి తగ్గట్టుగా మీరు క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం అసలు ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా ఆయిల్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు, బట్ చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా కొంచెం ఉంది, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా యాడ్ చేసుకున్నా. ఆయిల్ నేను మరీ సెగల్ పొగలు వెళ్ళేలాగా హీట్ చేసుకోలేదండి. జస్ట్ కొంచెం లైట్ గా గోరువెచ్చని దానికంటే కొంచెం ఎక్కువ హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాను అంతే. మరీ సెగల్ పొగలు వెళ్ళే వరకు వేడి చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే ఇలా మాడిపోయినట్టు అయిపోతాయి. అందుకే కొంచెం జస్ట్ గోరువెచ్చని దానికంటే కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని ఒక 5 minutes ఆర్ 10 minutes వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే ఈ పదార్థాల్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్ కి పట్టి అది మనం హెయిర్ కి రాసుకున్నప్పుడు ఆ ఆయిల్ వల్ల సమ్ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. ఊరికే వేసేసి వెంటనే తీసేస్తే మనకి ఆ ఆయిల్ రాసుకున్నా కూడా ఏం బెనిఫిట్ ఉండదండి. జస్ట్ నార్మల్ కోకోనట్ ఆయిల్ లాగానే ఉంటది. సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. లాస్ట్ లో ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను నేను. ఇలాగే తీసేసుకున్నాను. ఈ కరివేపాకుని ఇలా తీసేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కానీ మొత్తం ఆయిల్ అనేది పీల్చుకుంటుందండి, ఏమి ఇబ్బంది లేదు. మనం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. ఇలా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కువ అయ్యి ఇలా నురగలాగా వస్తూ ఇలా బబుల్స్ గా ఉడుకుతుంది అన్నమాట. సో దట్ మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉడుకుతున్నాయి అని అర్థము. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలండి. సో ఇలా ఒక 5 to 10 minutes మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక ఒక 5 minutes కి ఇలా మొత్తం నురగ అనేది పైకి వస్తూ ఇంగ్రీడియంట్స్ అన్ని లోపల కుక్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది ఒక 5 minutes కి నేను ఇంకొక 5 minutes కుక్ చేసుకోవాలనుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా జస్ట్ ఒక 5 minutes కి ఇలా ఉంది అని చెప్పి చూపిద్దాం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ కరివేపాకు కానీ ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోతున్నాయి. వీటి నుంచి ఇవన్నీ తీసేస్తున్నాను మధ్య మధ్యలో. వన్స్ సెపరేట్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ఓన్లీ ఆకులు కూడా తీసుకోవచ్చు.
నేనేంటంటే ఇలా డైరెక్ట్గా వేసాను. వీటిల్లో ఈ కాడల్లో కూడా ఏమన్నా జ్యూస్ ఉంటే ఆయిల్లో మిక్స్ అవుతుంది కదా అని చెప్పేసి అలాగే వేసాను. వన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇవి సెపరేట్ అయిపోతున్నాయి. అలా సెపరేట్ అయిపోయాక తీసేస్తున్నాను అనమాట. పైకి వచ్చేస్తున్నాయి ఇవి. సో ఇలా తీసేసాను. ఇలా చూడండి, ఇది కూడా మనం ఫస్ట్లో తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం కుక్ అయిపోయి ఎలా కనిపిస్తుందో. ఇలా మొత్తం కుక్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్కి ఇలా ఉంది. ఇంకొక 5 మినిట్స్ కూడా నేను కుక్ చేసుకుంటాను అన్నమాట. ఓవరాల్గా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు నేను ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను. సో ఇది ఫైనల్గా ఉన్న టెక్స్చర్ అన్నమాట. చూసారా, కరివేపాకు అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది, చాలా డ్రైగా అయిపోయింది. మీరు ఇలా చూస్తే మొత్తం గల్గల్లని సౌండ్ వస్తుంది అన్నమాట మనం ఇలా కలిపేటప్పుడే. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చూసారా మొత్తం ఇలా సౌండ్ వస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇది నేను నైట్ ప్రిపేర్ చేశాను. సో మొత్తం ఓవర్ నైట్ నేను ఇలాగే పెట్టేస్తానమాట, లిడ్ క్లోజ్ చేసేసి. సో దట్ ఆయిల్లోకి మళ్ళీ మొత్తం ఆ రసం అంతా కూడా ఆయిల్కి పట్టుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వన్స్ ఈ ఆయిల్ అంతా కూడా కూల్ అయిపోయిన తర్వాత, అంటే చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం నేను వేరే కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. సో అది మళ్ళీ రేపు చూపిస్తాను మీకు. సో ప్రిపరేషన్ అయితే ఇదన్నమాట. మొత్తం ఓవరాల్గా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను. మొత్తం చల్లగా అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. సో నేను ఇలా ఈ గ్లాస్ దాంట్లోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా గాజు దాంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎన్ని మంత్స్ అయినా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్ అనేది. మేము ఇంట్లో వాడే వాళ్ళము 3 మెంబర్స్ వరకు ఉన్నాం కాబట్టి నేను ఇంత ప్రిపేర్ చేసుకున్నాను. మీ ఒక్కరికే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే 1/2 లీటర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ రేపు షూట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఓవర్ నైట్ అంతా కూడా ఇలా లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. ఇలా లిడ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం డ్రై అయిపోయింది. మనం ఆ పైన ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా పిండినా కూడా ఏమీ రాదండి అందులో. సో చూసారు కదా, నేను మొత్తం అడుగున ఉన్న ఆయిల్ అయితే చూపిస్తున్నాను. ఓవరాల్గా టెక్స్చర్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ ఒక వడపట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఎలాంటి క్లాత్లో పెట్టుకొని మనం పిండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పచ్చివి కనుక పోసుకుంటే, పచ్చి మందారాలు కనుక వేసుకుంటే అది పీల్చుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో రసం అంతా కూడా దిగి ఇంకా తర్వాత పీల్చుకోవడానికి ఏమి ఉండదండి అందులో. అందుకని జస్ట్ నేను ఇలా ప్లేట్ అడ్డం పెట్టుకొని వడపోసుకుంటున్నాను అంతే. సో ఆల్మోస్ట్ 99% ఆయిల్ అంతా కూడా ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. నేను 1 లీటర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందనమాట. నేను దీని మొత్తాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ నేను వేరే గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. సో నేను ఇందులోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అలా పోసేస్తే పడిపోతుంది అని చెప్పేసి గరాటాతో పైన మళ్ళీ నేను ఇలా చిక్కం పెట్టుకొని పోసుకుంటున్నాను. మళ్ళీ ఏదైనా కొన్ని అడ్డలు వస్తాయి కదా, కరివేపాకు అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా లోపలికి వెళ్ళకుండా ఇలా ఓన్లీ ఆయిల్ మాత్రమే దిగేలాగా ఇలా పోసుకుంటున్నాను అనమాట. ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు, ఇంకా క్లీనింగ్ ప్రాబ్లం కూడా ఏముండదు. నాకు మెయిన్ అసలు ఇట్లా ఆయిల్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే అసలు చాలా హెడేక్గా అనిపిస్తుంది. అందుకని నేను ఇలాంటివి బాగానే యూస్ చేస్తాను. సో ఇలా ఆయిల్ అయితే ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇలా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి యూస్ చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆయిల్ 6 మంత్స్ వరకు కూడా పాడవదు. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.